పెట్టారు. ఎవరిచ్చింది? పోలవరంకు అప్పు ఇచ్చింది, స్టీల్ ప్లాంట్కి అప్పు ఇచ్చింది. అవి మనం లెక్క వేయకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకొని మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన బడ్జెట్ ఇది. నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, ఎవరి సలహాలో వినొద్దు, సొంత బుర్ర వాడు, పోరాడు, తప్పలేదు. వాళ్ళే జోకులు వేస్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు. వాళ్ళు ఏదో స్టోరీలు చెప్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు. విను, పర్వాలే, కానీ పోరాడు ప్రజల కొరకు. అసెంబ్లీ ఎమ్మెల్యే అయింది, అసెంబ్లీకి వెళ్ళాలి, ఎంపీ అయింది, పార్లమెంట్కి వెళ్ళాలి. ఏదో అటెండెన్స్ 6 నెలలకు ఒకసారి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని వస్తే దానివల్ల నష్టమే. కానీ ప్రజలకి, వైసీపీ పార్టీకి వారి ఉద్దేశమే అపోజిషన్ లేకుండా చేయాలని. మళ్ళా నీకు మోదీ కరుణిస్తాడని అనుకోవద్దు. మోదీ అజెండా వేరే, చంద్రబాబు నాయుడు అజెండా వేరే, పవన్ కళ్యాణ్ అజెండా అందరికీ తెలుసు. ఇప్పుడే బీజేపీ సెంటర్లో ఓడిపోతే వెంటనే బయటకు వచ్చేస్తారు పవన్ కళ్యాణ్. నేను అన్నాను కదా, నేను ముస్లింని అన్నాను కదా, నేను బీఫ్ తిన్నాను కదా, క్రిస్టియన్, నేను జోర్డన్లో బాప్టిజం తీసుకున్నాను కదా, నా పిల్లలు క్రిస్టియన్స్ అన్నాను కదా. వాళ్ళని పరీక్షించడానికే బీజేపీతో నేను చేతులు కలిపాను. అసలు నేను సనాతనినే కాదు, నేను సెక్యులర్ని అంటాడు పవన్ కళ్యాణ్. దీన్ని మీరు 3 కోట్ల మందికి వైరల్ చేసుకోండి 30 సెకండ్ల బయట. మాట్లాడ పట్టించుకోండి. సిస్టర్ అయితే ప్రాపర్టీల కొరకు ఫైట్ చేస్తుంది. ఆవిడ తెలంగాణలో రేవంత్ రెడ్డి నిన్ను ఓడికిస్తున్నా అన్నది. నేనే నెక్స్ట్ సీఎం అన్నాను. అరే ప్యాకేజ్ స్టార్ మొత్తం ప్యాకేజ్ క్లోజ్ చేసుకొని వచ్చేస్తుంది అన్నాను. నేను చెప్పింది 100 సార్లు మీరు విన్నారు, 1000 సార్లు విన్నారు. ఆవిడ ప్యాకేజ్ స్టార్ క్లోజ్ అయిపోయింది చాలా. కానీ జగన్ది తప్పే. తల్లికి రావాల్సింది తల్లికి, చెల్లికి రావాల్సింది చెల్లికి ఇచ్చేస్తే ఆస్తులు బాగున్నావు. అరే ఆస్తులు ఏం చేసుకుంటారు? 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతికి తెలియదు నేను ఇచ్చానని. 2 747లో దిగినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. అది మన హైదరాబాద్లో, మన చెన్నైలో, మన ఢిల్లీలో, బొంబాయిలో దిగినప్పుడు 747 అంటే ప్రపంచంలో ఇంకో మానవుడికి లేదు. ఇప్పుడు ఉన్నాయి అమెరికా తుసాన్లో, మెక్సికో టివానాలో. ఎందుకు వచ్చేసాను ఇక్కడికి? వాళ్ళ ప్లేన్ తీసుకురానివ్వరు, డబ్బులు తీసుకురానివ్వరు, నన్ను నిలబడినెవరు, నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తాను. నేను తప్ప మోదీని ఈ విధంగా ప్రశ్నించే నాదుడు లేడు. ప్రశ్నించిన వాళ్ళందరినీ లోపల పెట్టేశారు. వెళ్ళకుండా కుట్ర పన్నుతుంది బీజేపీ కూటమి, పవన్ కళ్యాణ్ కూటమి. ఆయన వీక్ చేయడారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే అపోజిషన్ లేనట్టే కదా. అపోజిషన్ లేకపోతే వారు ఇష్టం వచ్చిన నాటకాలు ఆడతారు కదా. నేనైతే 3 సీట్లు గెలిచిన వారికి ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇందిరాగాంధీ 400 ఎంపీలు గెలిచినప్పుడు మన తెలుగుదేశం పార్టీ 30 గెలిచిన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. హోదా, ఆ హోదా మాకు ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేయడంలో తప్పు లేదు. బాయ్కట్ చేయాలి. కానీ పూర్తిగా అసెంబ్లీని వదిలేసి, ప్రజల్ని వదిలేసి అది నష్టం కలుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించేవాడు లేడు. ఈ బీజేపీ, ఈ టీడీపీ, ఈ జనసేన కలిసి ఇష్టం వచ్చిన బిల్లులు పాస్ చేసేస్తున్నారు. నేను అసెంబ్లీలోకి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. నేనైతే ఒక్కడైనా వెళ్దును, అసెంబ్లీని ముట్టడించినట్టు చేతులు, పార్లమెంట్కు ఒక్కడిని వెళ్ళిన 542 మందిని నిలబెడుతుంది. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ, వేర్ దేర్ ఇస్ ఎ విష్ దేర్ ఇస్ ఎ విల్, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ పాత్, వేర్ దేర్ ఇస్ ఎ పాత్ దేర్ ఇస్ ఎ ప్లాన్, వేర్ దేర్ ఇస్ ఎ ప్లాన్ we can do wonders. This is my quote. చంద్రబాబు నాయుడు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తాడంటే ఆవిడ నమ్ముతాడా? 9 నెలలు అయింది, ఆల్మోస్ట్ 300 రోజులు. అప్పుడే చెప్పారు
వీళ్ళకి బుర్రలేక, ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలకు బుద్ధి లేక ఈ గాడికలు ఏం చేశారు, ఆయన పార్టీ తరఫున నిలబడ్డారు. అదే ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడితే పంపు పెట్టి 5 లక్షల కోట్లు అధికారం లేకుండా తెచ్చినోడిని 50 లక్షల కోట్లు తేలైనా ఇప్పుడైనా 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయండి. మనల్ని అడిగినోడు లేడు, మనల్ని అడ్డినోడు లేడు. కమాన్, లెట్స్ కంటెస్ట్. ఇప్పుడైనా సరే అపోజిషన్ వాళ్ళందరినీ రమ్మనండి, కలిసి పోరాడదాం, రాష్ట్రాన్ని కాపాడదాం, రాష్ట్రాన్ని బాగు చేద్దాం. ఐ హావ్ డన్ ఇట్, ఐ నో హౌ టు డూ ఇట్. ఇప్పుడు అధికారం లేకుండా ఎఫ్సిఆర్ఏ లేకుండా డబ్బులు తేలా, గవర్నమెంట్ లేకుండా డబ్బులు తేలా. అయినప్పుడు ప్రశ్నిస్తున్నాను, అన్ని పనులు మానుకొని లక్షల కోట్ల ఆదాయం మానుకొని ఎందుకు ప్రశ్నిస్తున్నాను? నెలకోసారి వెళ్తున్నాను, మళ్ళీ ట్రంప్ రెచ్చిపోతాడని నేను వెళ్ళకపోతున్నాను. వెళ్తున్నాను, మన తెలుగు వాళ్ళు 18,000 మందిని పంపిస్తుండే 8 లక్షలు ఇల్లీగల్. ఆపేనా లేదా? కనీసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు నోరికి మాట్లాడారా? నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, మీడియాలో మాట్లాడుతున్నాను, కోర్టులో మాట్లాడుతున్నాను. నేను చేయవలసింది చేస్తున్నాను, నేను సక్సెస్ అవుతున్నాను. ఐ ఆమ్ హియర్ ఫర్ యూ, ఐ ఆమ్ విత్ యూ, ఐ ఆమ్ ఫర్ యూ, and I will do everything within my capacity to defend the fundamental rights of our Telugu people, especially both Telugu states and Telugu people, whether they are in America or 200 countries. I am there with you. I am giving you one letter. చూసారు కదా, ఆ లెటర్ తీసుకెళ్తే ఇమిగ్రేషన్ వారు ఎవరు మిమ్మల్ని డిటైన్ చేసినా మీ పాస్పోర్ట్ నెంబర్తో వెంటనే మిమ్మల్ని వదిలేస్తారు. ఎవరైనా చేశారా పని? నువ్వు మందు 50 రూపాయలది 150 రూపాయలకు అమ్ముతున్నావు, కడుపులు కొడుతున్నావని మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ తమ్ముడు. ఇప్పుడు వాళ్ళెంతకు అమ్ముతున్నారు? కల్తీది వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు. ఒక్క మాటేనా 30,000 మంది మహిళలు, చిన్న అమ్మాయిలు మిస్ అయిపోయారు. మేము రాగానే వాళ్ళందరినీ తీసుకొస్తాం అన్నాడు పవన్. ఈరోజు 30,000 అమ్మాయిల గురించి ఒక్కరోజైనా మాట్లాడా? సనాతన ధర్మం అంటూ దేశం అంతా తిరుగుతున్నాడు. రోజు మోదీని తిట్టేవాడు, ఇప్పుడు సనాతన ధర్మం అనే తిడుతున్నాడు. అందరినీ తిడుతున్నాడు, క్రైస్తవుల్ని, మహమ్మదీయుల్ని, హిందూ లీడర్స్ని. అరే, రాష్ట్రం బాగుపడాలి అంటే, దేశం బాగుపడాలంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శాంతిగా ఉండాలి. ఇదే శాంతిని నేను 155 దేశాల్లో పర్సనల్గా ప్రకటించి 200 కోట్ల మందిని శాంతి ప్రియులుగా చేశాను. వార్ మాంగర్స్ని, డిక్టేటర్స్ని. ఈయనేమో క్రిస్టియానిటీని, మహమ్మదీయుల్ని, హిందువుల్ని డివైడ్ చేస్తున్నాడు. అలాంటి వారి, అందుకే ఒక అమ్మాయి బాగా ఫైట్ ఇచ్చి ఆయామ్ పవర్ స్టార్ సోల్జర్ అన్న అమ్మాయి, ఈరోజు ఆవిడ మీదే అనేక కేసులు పెట్టారు. చిన్న అమ్మాయి పాపం ఏడుస్తుంది ఆ అమ్మాయి. పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ అందరూ వినండి, మరోసారి కావాలా మీకు? జగన్ ఫాలోవర్స్, పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్, చంద్రబాబు ఫాలోవర్స్, లోకేష్ కలగ ఫాలోవర్స్ లేరు. ఎప్పుడైనా వినండి, 7569441275కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి. చూసారా, నన్ను ఓడించాలని ఓడించారు, వాళ్ళు ఓడిపోయారు. రాష్ట్రాన్ని ఓడిస్తున్నారు, దేశాన్ని ఓడిస్తున్నారు. మనం ఆపం. రాజ్యం మందే, అధికారం మందే. మీరు నేను కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ. ఎలా డబ్బు సంపాదించాం నేను చెప్తా, చెవులో చెప్పండి, చెవులో చెప్తా, మీడియా ద్వారా చెప్పండి, మీడియా ద్వారా చెప్తా. మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే, చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు చిత్తశుద్ధి ఉంటే, నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో మోదీ నీ అవసరం మాకు లేదు, 100,000 కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కదా తెలుసు, అందరికంటే ఎక్కువ. గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి 30 లక్షల ఉద్యోగాలు, దాదాపు 700 కంపెనీలు హైదరాబాద్లో తెచ్చింది. వైజాగ్లో తెలవా? అసలు ఆంధ్రప్రదేశ్లో మనకు ఎంత మంచి పోర్టులు కట్టుకోగలం. ఆంధ్రప్రదేశ్ని దేశంలో మోస్ట్ వెల్తియెస్ట్ స్టేట్ చేయగలం. సో బడ్జెట్ చాలా విచారకరమైనది, మోదీకి సరెండర్ అవడం చాలా విచారకరమైనది. డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, ఇక్కడ జగన్ కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ అపోజ్ చేయకపోవడం చాలా విచారం. రాష్ట్రం అంతా రావణ కాష్టంగా మారిపోయింది, దేశం అంతా
రావణ కాష్టంగా మారిపోయింది. లక్షల మంది క్రైస్తవులను, ముస్లింలను మరి మణిపూర్లో ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు. కనుక రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. 7569441275 గ్రూపులు పెట్టండి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి. ముందు మీరు నియోజకవర్గం పేరు పెట్టి మీ మండలం, మీ గ్రామం. ఇప్పటికే 96 లక్షల మంది జాయిన్ అయ్యారు. అందరూ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడడం పట్టించుకోండి. సిస్టర్ అయితే అది ప్రాపర్టీల కొరకు ఫైట్ చేస్తుంది. సిమ్లా ఆవిడ తెలంగాణలో రేవంత్ రెడ్డి నిన్ను ఒడికిస్తున్నా అన్నది. నేనే నెక్స్ట్ సీఎం అన్నది. అరే ప్యాకేజ్ స్టార్ మొత్తం ప్యాకేజ్ క్లోజ్ చేసుకొని వచ్చేస్తుంది అన్నది. నేను చెప్పింది 100 సార్లు మీరు విన్నారు, 1000 సార్లు విన్నారు. ఆవిడ ప్యాకేజ్ స్టార్ క్లోజ్ అయిపోయింది చాలా. కానీ జగన్ది తప్పే. తల్లికి రావాల్సింది తల్లికి, చెల్లికి రావాల్సింది చెల్లికి ఇచ్చేస్తే ఆస్తులు బాగున్నావు. అరే ఆస్తులు ఏం చేసుకుంటారు? 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతికి తెలియదు నేను ఇచ్చానని. 747లో దిగినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. అది మన హైదరాబాద్లో, మన చెన్నైలో, మన ఢిల్లీలో, బొంబేలో దిగినప్పుడు 747 అంటే ప్రపంచంలో ఇంకో మానవుడికి లేదు. ఇప్పుడు ఉన్నాయి అమెరికా తుర్సాన్లో, మెక్సికో టివానాలో. ఎందుకు వచ్చేసాను ఇక్కడికి? వాళ్ళ ప్లేన్ తీసుకురానివ్వరు, డబ్బులు తీసుకురానివ్వరు, నన్ను నిలబడినెవరు, నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తాను. నేను తప్ప మోదీని ఈ విధంగా ప్రశ్నించే నాదుడు లేడు. ప్రశ్నించిన వాళ్ళందరినీ మొదలు పెట్టేశారు.